నమస్కారం. సరే, ఈరోజు మనం భారత ప్రభుత్వంలో అస్సలు పవర్ ఎవరి చేతిలో ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అంటే ఆ అధికార కేంద్రం ఎక్కడుంది, ప్రధాని పాత్ర నిజంగా ఎంత కీలకం అనే విషయాల్ని లోతుగా చూద్దాం. సరే, మరి సూటిగా ఒక ప్రశ్నతో మొదలుపెట్టేద్దామా? మన దేశంలో అంటే భారతదేశంలో అసలు పవరంతా ఎవరి చేతిలో ఉంటుంది? రాష్ట్రపతి దగ్గరా లేకపోతే ప్రధానమంత్రి దగ్గరా? ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలవుతోంది. అయితే ఈ ప్రశ్నకు మన రాజ్యాంగంలోనే చాలా క్లియర్గా ఆన్సరుంది. చూడండి, రాష్ట్రపతి మన దేశానికి అధిపతి, కాని ఆయన నామమాత్రపు అధిపతి మాత్రమే. అంటే ఒక గౌరవనీయమైన హెడ్ అనమాట. అసలు సిసలైన పాలన అంటే ప్రభుత్వానికి సంబంధించిన అసలైన పవర్ మొత్తం అది ప్రధానమంత్రి చేతిలోనే ఉంటుంది. అయితే మన పార్లమెంటరీ సిస్టంలో ప్రధానమంత్రిని ఎందుకు రియల్ రూలర్ లేదా వాస్తవ పాలకుడు అంటారో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. నిజానికి ఈ ఒక్క వాక్యం మన సిస్టమ్ మొత్తాన్ని చెప్పేస్తోంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 74 ఏం చెబుతోందంటే ప్రధానమంత్రే అసలైన కార్యనిర్వాహక అధికారి, అంటే రియల్ ఎగ్జిక్యూటివ్. ఇది మన పార్లమెంటరీ డెమోక్రసీకి ఒక పిల్లర్ లాంటిదే. సరే, ఇంత పవర్ఫుల్ పోస్ట్కి ఒక వ్యక్తి ఎలా వెళ్తాడు? అసలు ప్రధానమంత్రి అవ్వాలంటే ఏం చేయాలి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పదవికి దారి ప్రజాస్వామ్యం నుంచే మొదలవుతుంది. అంటే లోక్సభ ఎన్నికలు జరుగుతాయి కదా, ఆ ఎన్నికల్లో ఏ పార్టీకైతే లేదా ఏ కూటమికైతే మెజారిటీ వస్తుందో వాళ్లు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఆయనే ప్రధానమంత్రి అవుతారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ అధికారం నేరుగా ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచే వస్తుందన్నమాట. అయితే కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్, ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలి. రెండోది, పార్లమెంట్లో మెంబర్ అయి ఉండాలి. అంటే లోక్సభలో గాని రాజ్యసభలో గాని. ఇక వయసు విషయానికొస్తే లోక్సభ మెంబర్ అయితే కనీసం 25 ఏళ్ళు, రాజ్యసభ అయితే 30 ఏళ్లుండాలి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒకవేళ ప్రధానిగా అపాయింట్ అయ్యే టైంకి వాళ్లు ఎంపీ కాకపోయినా పర్లేదు, కానీ 6 నెలల్లోగా ఏదో ఒక సభలో సభ్యత్వం సంపాదించాలి. సరే, ఇప్పుడు ప్రధాని చేతిలో ఉండే పవర్స్ ఏంటో చూద్దాం. అంటే తన పాలనను నడిపించడానికి ఆయన దగ్గర ఎలాంటి అధికారాలు ఉంటాయో అన్నమాట. దీన్నే మనం ఒక రకంగా వాళ్ళ టూల్ కిట్ అని కూడా అనుకోవచ్చు. ఫస్ట్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే కార్యనిర్వాహక అధికారాలు. ప్రధానమంత్రి మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్. ఏ మంత్రికి ఏ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూడటం, ప్రభుత్వం తెచ్చిన పాలసీలు సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని పర్యవేక్షించటం, ఇవన్నీ ఆయన బాధ్యతే. ఇక శాసన అధికారాల విషయానికొస్తే, అంటే చట్టాలు చేసే విషయంలో కూడా ప్రధానిదే కీరోల్. పార్లమెంట్ సెషన్స్ ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు రద్దు చెయ్యాలి అనే దానిపై రాష్ట్రపతికి సలహా ఇచ్చేది ఆయనే. అంతేకాదు, ప్రభుత్వం ప్రవేశపెట్టే అత్యంత ముఖ్యమైన బిల్లులన్నీ కూడా ఆయన నాయకత్వంలోనే పార్లమెంట్ ముందుకొస్తాయి. ఇక దౌత్య ఆర్థిక అధికారాలంటారా, ఫారిన్ కంట్రీస్తో మీటింగ్స్ అయినా ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో అయినా భారతదేశం తరపున మాట్లాడేది ప్రధానమంత్రే. అలాగే దేశ బడ్జెట్ తయారు చేయడంలో కూడా వాళ్లదే సెంట్రల్ రోల్. అంటే దేశ ఆర్థిక భవిష్యత్తుని డిసైడ్ చేయడంలో ఇది చాలా పెద్ద పవర్. ఇది మాత్రమే కాదు, దేశంలో చాలా పెద్ద పెద్ద పదవుల్లో నియామకాలు కూడా ప్రధానమంత్రి సలహా మీదే జరుగుతాయి. ఉదాహరణకి రాష్ట్రాల గవర్నర్లు, అటార్నీ జనరల్ ఇలాంటి కీలకమైన పోస్టుల్లో ఎవర్ని నియమించాలనే దానిపై ప్రధాని ప్రభావం చాలా ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయానికొద్దాం. అదేంటంటే రాష్ట్రపతికి ప్రధానమంత్రికి మధ్య ఉండే రిలేషన్. ఇది మన రాజ్యాంగంలో చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. ఈ రిలేషన్కి బేస్ మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 74. ఇది చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే, రాష్ట్రపతి ఏ పని చేసినా అది ప్రధానమంత్రి ఇంకా మంత్రిమండలి ఇచ్చిన సలహా ప్రకారమే చేయాలి. అంటే సింపుల్గా సలహా ఇచ్చేది ప్రధాని, దాన్ని పాటించాల్సింది రాష్ట్రపతి. ఒకసారి చూడండి, మంత్రుల్ని ఎవరు నియమించాలి అన్నా, పార్లమెంట్ను ఎప్పుడు రద్దు చేయాలన్నా, చివరికి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాలన్నా సరే, ఇలాంటి చాలా పెద్ద నిర్ణయాల్లో కూడా రాష్ట్రపతి, ప్రధానమంత్రి సలహా ప్రకారమే నడుచుకుంటారు. దీన్ని బట్టే మన సిస్టంలో పవర్ బ్యాలెన్స్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. సో ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి రాష్ట్రపతికి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఇంకా పార్లమెంట్కి మధ్య ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాంటి వాళ్ళు.
ఈ సమన్వయం వల్లే మన ప్రభుత్వ పాలనంతా స్మూత్గా నడుస్తోంది. ఓకే, ఇక మనం ముగింపు దశకు వచ్చేస్తున్నాం. అసలు ప్రధానమంత్రి పాత్రను మన గవర్నెన్స్కి ఒక మూలస్తంభం అంటే ఒక కీలకమైన పిల్లర్ అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ పదవిలో ఉన్నవాళ్ల మీద దేశ భారం మొత్తం ఉంటుంది. అంటే దేశానికి సంబంధించిన కొన్ని చాలా చాలా కీలకమైన విషయాలు నేరుగా ప్రధానమంత్రి పర్సనల్ అటెన్షన్లోనే ఉండాలి. ఉదాహరణకు దేశ భద్రతకు సంబంధించిన నిర్ణయాలు, ఫారిన్ కంట్రీస్తో చేసుకునే ఒప్పందాలు, దేశ ఎకనామీకి సంబంధించిన పాలసీలు, ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటివన్నీ నేరుగా ప్రధానమంత్రి కంట్రోల్లోనే ఉంటాయి. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ల రోల్ ఎంత ముఖ్యమైందో. సో ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మన పార్లమెంటరీ సిస్టంలో రాష్ట్రపతి దేశానికి అధినేత, కానీ ప్రభుత్వానికి అధినేత, అత్యంత శక్తివంతమైన రాజ్యాంగ అధికారి మాత్రం ప్రధానమంత్రే. సరే, ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఇంత పెద్ద దేశంలో, అంటే 100 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఇంత అపారమైన అధికారమంతా ఒకే ఆఫీస్లో ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కావడం ఆ దేశ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతుంది? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.